ఏమండోయ్, ఇవాళ కందరకాయల కూర ఎలా చేస్తారో చూసేద్దామా? మా ఊర్లో అయితే దీన్ని ఎరంకాయ కూడా అంటారు. దాంతోపాటు చికెన్ హార్ట్ వింగ్స్ కూడా కలిపి వండుతామే. చూడండి, ఇవైతే ఇలా కనిపిస్తాయి. ఇవి అరగంట ముందే ఉప్పు, పసుపు, కారము, ఒక స్పూన్ ఆయిల్ వేసి నానబెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామా? ప్యాన్లో ఆయిల్ వేసుకోలే కదా, ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా. ఆ లోపు మాట్లాడుకుందామా? మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యట్లేదు. చెయ్యండి. అరగంట ముందే నానబెట్టుకున్న కందరకాయలని ఇందులో వేసేసుకొని బాగా కలపండి. చూసుకోండి, నూనె వేడెక్కేకి వేసుకోవాలి. చూసారా, ఇలాగా బాగా వేగాలి. అలా వేగిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలు, అలానే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని కదా. అవునండి, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్స్ ఏటో చెప్తారా? ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు బాగా ఉగ్గియండి. చూడండి, నీళ్ళు బాగా బయటకు వచ్చాయి కదా. ఇలాగ బాగా ఉగ్గియండి. ఇప్పుడు టమాటాలు వేసుకోండి. మేమైతే ఒక టమాటా వేసుకున్నాం. చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అది 2 స్పూన్లు వేసుకున్నాం. ఇంకా బాగా కలపండి. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకుందామా? 2 స్పూన్లు కారం వేసుకోండి. అలానే చిటికెత్త పసుపు వేసుకోండి. చూసుకోండి, కారం ముందే దాన్ని తగిలించాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. అలానే ఒక స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్, అలానే తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా బాగా కలపండి. అవునండి, ఆంధ్ర సైడ్ అయితే బర్డ్ ఫ్లూ అనేది నడుస్తుంది కదా. కొన్ని రోజులు చికెన్కి దూరంగా ఉండండి. మేము కూడా వెస్ట్ బెంగాల్లో తినట్లేదు, కానీ ఈ వీడియో అనేది ఇవాళది కాదండి, ముందుది. అందుకే పోస్ట్ చేస్తున్నాం. అలానే రంగు కోసం చిల్లీ పౌడర్ వేసుకోండి. 10 నిమిషాలకు ఒకసారి మూత పెడుతూ తీస్తూ దీన్ని బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకుందామా? బాగా ఉడకాలి కదా. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇలా నూనె తేలే వరకు దాన్ని బాగా ఏగనియండి. అప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఏగినట్టు, సరేనా? ఇంకా లాస్ట్కి వచ్చింది కాబట్టి మన ఇంట్లో చేసిన గరం మసాలా వేసేసుకుందామా? రెసిపీ ఛానల్లో ఉంది, చూసేయండి. ఇంకో 5 నిమిషాల వరకు మూత పెట్టి బాగా మగ్గియండి. చూడండి, ఇలా తయారవ్వాలి కూర. లాస్ట్కి కూర అయ్యిందో లేదో అని తెలియాలంటే ఒక ముక్కని మీరు చూడండి, చాకుతో గుచ్చి చూడండి, ఉడికితే అయినట్టే. ఇంకా లాస్ట్ తెలుసు కదా, కొత్తిమీర వేసి దించేసుకోండి. చూడండి, మన కూర అయితే బాగా రెడీ అయింది. ఇది కానీ వేడి అన్నంతో తింటేనా లెట్టలు వేసుకొని తింటారండి. ఇప్పుడు కాదు కానీ బర్డ్ ఫ్లూ అంతా అయిపోయి మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిందే. సరే మరి, బాయ్.